ఎవరు ఇచ్చినారు డబ్బులు? సీఎం చంద్రబాబు నాయుడు. అవునా? బాబు గారికి చంద్రబాబు గారికి రుణపడి ఉండాలా మీరు. ఏం తల్లి ఇప్పటికి అనేది చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు. నా ఓటు వచ్చినది ఆయన. అవునా? రైట్ అమ్మా. ఏ ఊరు? అవునా? బాబు అవునా? రియాజ్ 1,20,000 వచ్చింది. అవును. ఓకే పెద్దాయన, బాబు గారికి మీరు అందరూ ఈశ్వరుడు ఆయన కుమారుడమ్మా. మన వాటికి ఇన్ఛార్జ్, మన వాటికి ఇన్ఛార్జ్, మన బావికి ఇన్ఛార్జ్. వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఎవరు? ఆటో సార్, ఇదే ఊరే సార్. 12వ వాటికి ఆటో తెలుగుదేశం అప్పుడు అన్న నాకే పెట్టించారు. అవునా? వాళ్ళ ఆశీర్వాదంతోనే పోయి మేము కాదు ఆయన పెట్టేనే. ఎమ్మెల్యే గారు జయరాం గారు చంద్రబాబు నాయుడు చూపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ డబ్బులు నాకు అందినాయి సార్. ఇద్దరికి ఎమ్మెల్యే గారికి ఉద్యోగాలు చూపిస్తున్నాను సార్. ఆటో డబ్బులు చంద్రబాబు నాయుడు ఆయన సహకారం నాకు 1,62,000 సహకారం చేసింది. కాళ్ళు మెల్ల ఇప్పించిన బాగుంది. ఇప్పుడు ఆరోగ్యం సార్ నా పేరు షేక్ మహబూబ్ బాషా. నేను అనంతపూర్లో యశోద హాస్పిటల్లో గాల్బాట్ స్టోన్స్ ఉన్నాయని ఇక్కడ చెప్పింటే అక్కడ పోయి చేపించుకున్న తర్వాత అన్న ఇక్కడ చెప్తే సీఎం ఫండ్ కింద పెడదామన్నారు సార్. పెట్టిన తర్వాత అది కొంతమంది వేరే వాళ్ళు చూస్తే ఏడొస్తుంది అని అన్నారు. కానీ అన్న పట్టుకొని నాకు చేపించుకున్నప్పటి నుంచి 3 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అయింది. అది చూసి నా పేరు వచ్చింది, సంతోషం అన్నాను. ఇక్కడ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీకు ఇట్లా చెక్ వచ్చింది, అన్న ఇస్తారు. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అన్న జయరాం అన్న గారు ఇస్తారు, మీరు 11 గంటలకి రాండి అంటే అన్నకు నేను చెప్తేనే సర్లే బస్సా నేను తోలుకొని పోతానండి. అన్న తోలుకొని వచ్చాడు, నాకు చెక్ ఇచ్చారు సార్. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్. మీకు కూడా సీఎం గారికి, నారా లోకేష్ గారికి, మా నాన్న వార్డు 12వ వార్డు ఇన్ఛార్జ్ ఆమ్లెట్ మస్తాన్ అన్న గారికి, నారాయణ సమన్న గారికి, నారాయణ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి నేను ఆదుకుంటానని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పేద ప్రజల కోసం నిత్యం వారి కోసం ఎన్నో కష్టాలు వచ్చినా కూడా వారికి ఆ కష్టాలతో నేను కూడా పాలు పంచుకుంటాననే విధంగా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి మేలు చేసే విధంగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. కాబట్టి దాంట్లో అనుగుణంగా మన గుంటకల్ నియోజకవర్గానికి సంబంధించిన నిరుపేద కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యం వల్ల హాస్పిటల్కి పోయిన తర్వాత ఖర్చు అయ్యి ఎంతో ఇబ్బందులు పడి అప్పుల పాలు అయిన వాళ్ళకి అన్న మేము మీ హాస్పిటల్లో ఇంత ఖర్చు అయింది, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను మన పెద్ద ఆయన సీఎం గారు తక్షణమే సీఎం రిలీఫ్ దీనిపైన నేను ఆయనకు పంపించిన తర్వాత దాదాపుగా ఇప్పటికి 3వసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరుగుతుంది. ఈరోజు 3వసారి దీంట్లో 4,85,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపుగా మొన్ననే
ఒక 10 లక్షల రూపాయలు ఒకే వ్యక్తికి ఎల్ఓసి తీసుకుంటే దానికి 10 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం అంటే చాలా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. మీరు పేదలందరూ కూడా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకుగా పెద్దన్నగా ఉండి ఆ పేద ప్రజలను కాపాడుకునే దానికి ప్రజలు కూడా అంటున్నారు. ఎప్పుడు కూడా మాకు ఎంతో మంది కూడా ఆరోగ్యాలు పాడైనా కూడా డబ్బులు రావడం మా అప్పుల పాలయ్యామో కానీ